తండ్రి ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏ కాలంలో ఉన్నాం? ఎండాకాలం. తప్పులేదు, మీరు చెప్పింది కరెక్టే. మనము పాస్కా కాలంలో ఉన్నాం. ఏ కాలం? పాస్కా కాలం. పాస్కా అనగా అర్థం ఏమి? వెరీ గుడ్. దేవుడు మిమ్మందరిని దీవించునుగాక. ఏమి దాటిపోయారు? మరణాన్ని దాటి జీవములో అడుగు పెట్టారు కాబట్టి దాన్ని ఏమన్నారు? పాస్కా. పాస్కా అనగా దాటిపోవటం. పాస్కా కాలం ఎప్పుడు ప్రారంభమయ్యింది? అమ్మాయిని పిలువ, నాకంటే నల్లగా అయితు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్కా కాలం ఎప్పుడు ప్రారంభమయ్యింది అనగా శుక్రవారం గుడ్ ఫ్రైడే అయిపోయిన తరువాత శనివారం రోజు జాగరణ ప్రార్థన జరిగిద్ది. జాగరణ ఆరాధన, దానిని పాస్కా జాగరణ ఆరాధన. అప్పటి నుండి ప్రారంభమయ్యింది పాస్కా పండగ. అప్పటి నుండి ఎప్పటి వరకు అనగా పెంతుకోస్తు పండగ వరకు, అనగా 50 రోజులు. ఎన్ని రోజులు? అనగా 7 వారాలు, 7 ఏళ్ళు, 49 రోజులు. 50వ రోజు శిష్యులు చూస్తూ ఉండగానే యేసు ప్రభు పరలోకానికి. కాబట్టి ఈ 50 రోజుల కాలాన్ని ఏ కాలం అంటారంటే పాస్కా కాలం అంటారు. ఫాదర్ గారండి, యేసు ప్రభు పునరుత్థానమైన రోజు కాకుండా ఈ 50 రోజులు ఎందుకు పాస్కా కాలం అంటారు అనంటే, దేవుని బిడ్డలారా, 50 రోజులు పునరుత్థానుడైన యేసయ్య 11 మంది శిష్యులకు, అనేక మంది యూదులకు పునరుత్థానుడైన యేసయ్య దర్శనమిచ్చాడు. ఇదిగో, నేను సమాధిలో విడిచిపెట్టబడలేదు, నేను సమాధిలో వదిలిపెట్టబడలేదు, నేను తిరిగి లేచా, నా పంచగాయాలను మీరు చూడండి అని తన దేహాన్ని చూపిస్తూ, శిష్యులు ఇచ్చిన రొట్టెను తింటూ, శిష్యులు ఇచ్చిన చేపలను తింటూ, అయ్యా నేను మృతుడను కానయ్యా, నేను సజీవుడనని తిరిగి లేచిన యేసయ్య 50 రోజుల పాటు గలిలియా, సమరియా, యెరూషలేము తదితర ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నాడు యేసయ్య. 40 రోజులు గడిచిన తర్వాత 50వ రోజున ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ 49 రోజుల కాలాన్ని ఏమంటారంటే, ఏ కాలం అమ్మా? ఏ కాలం? పునరుత్థానుడైన యేసయ్య 49 రోజుల పాటు శిష్యుల మధ్య తిరుగుతూ దర్శనమిచ్చారు కాబట్టి పాస్కా ప్రభువు, పునరుత్థానుడైన యేసయ్య తిరిగాడు కాబట్టి దీనిని ఏ కాలం అన్నారు? పాస్కా కాలం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ కాలం? ఏ కాలం? వెరీ గుడ్. పోయిన వారం పాస్కా 3వ ఆదివారం చేసుకున్నాం. ఇంకా మనకి ఎన్ని ఆదివారాలు? 4 ఆదివారం. నా ప్రశ్న, ఎవరు చెబుతారో చూద్దాం. నా ప్రశ్న, యేసు ప్రభు వారు ఎందుకు పునరుత్థానం అయ్యారు? ఎవరైనా చెప్పగలరా? కరెక్ట్గా చెప్పావు, గట్టి చెప్పమ్మా. నేను ఆయన సజీవుడైన దేవుడు అని చెప్పటం కోసం. వెరీ గుడ్. ఇంకా దేవుడు ఒక్కరికే ఏమిచ్చాడు? నోరిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. నా దగ్గర దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని కారణాలు ఉన్నాయి యేసు ప్రభు వారు ఎందుకు తిరిగి లేచారని, అవి చెప్పాలి. మొదటి కారణం, మరణాన్ని గెలవటం కోసం ఆయన తిరిగి లేచాడు. పాపాన్ని సమాధి చేసి మనందరికీ విజయమునివ్వటం కోసం, విజయాన్ని ఇచ్చాడు అని తెలియచేయటం కోసం ఆయన తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 55 నుండి 57 వరకు చదువుకుందా. అమ్మ మైక్ తీసుకో తల్లి. ఓ మృత్యువా, అమ్మా నీ స్టార్ట్ చేసి నువ్వు చదువమ్మా. ఓ మృత్యువా, ఓ మృత్యువా, నీ విజయము ఎక్కడా? నీ విజయము ఎక్కడా? ఓ మృత్యువా, ఓ మృత్యువా, బాధ కలిగింపగలిగిన నీ ముల్లు ఎక్కడా? నీ ముల్లు ఎక్కడా? దీన్ని ఏమంటారు తెలుసా? ఒక పక్క ప్రశ్నార్థకం. ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగలిగిన నీ ముళ్ళు ఎక్కడా అని పౌలు గారు సాతానుని అడుగుతున్నారు. పౌలు గారు పాపాన్ని అడుగుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మా. మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము ప్రసాదించు దేవునికి కృతజ్ఞతలు. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ఈ మాట ఎందుకు చెప్పానంటే, మనకు విజయమునివ్వటం కోసం ఆయన తిరిగి లేచాడు. మనం ఓడిపోవటం దేవునికి ఇష్టం లేదు. మనం ఎవరి బిడ్డలమే? ఏ తల్లి కూడా తన కూతురు తన కొడుకు ఓడిపోవాలని కోరుకోడు. ఏ తల్లి కూడా తన కూతురు తన కొడుకు పరీక్షలో ఫెయిల్ అవ్వాలని కోరుకోరు. సంసారంలో ఫెయిల్ అవ్వాలని కోరుకోరు. వారు కోరుకునేదల్లా ఒక్కటే, నా కొడుకు మంచి మార్కులతో పాస్ అవ్వాలి, ఆడే ఆటలో గెలవాలి. కన్న తల్లి కన్న తండ్రి అలా కోరుకున్నప్పుడు మనల్ని సృష్టించిన దేవుడు, మన సృష్టికర్త ఎప్పుడు మన విజయాన్నే కోరుకుంటాడు, కానీ మన నాశనాన్ని కోరుకోడు. మనం నాశనం అయిపోతుంటే ఓర్చుకొని నాకెందుకులే అనుకునేవాడు కాదు మన ప్రభు అయిన యేసయ్య. నీకు విజయాన్ని ఇచ్చేవాడు, నీకు గెలుపునిచ్చేవాడు, నిన్ను తలలాగా ఉంచేవాడు, నిన్ను తల ఎత్తుకునేలాగా చేసేవాడు, నీ మరణపు ముసుగును తీసేవాడు, నీ అవమానపు తెరను తీసివేసేవారు, నీ దుఃఖపు తెరను తీసివేసేవారు నా ప్రభు అయిన యేసయ్య. అది ఆయన పునరుత్థానం వలననే మనకు అది జరిగింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి మీకు అర్థం కావటం కోసం యెషయా గ్రంథంలో 25వ అధ్యాయంలో 7వ వచనం చదువుదామా? ఎవరమ్మా చదువుతుంది? గట్టి చదువమ్మా. తీసారా? అందరూ బైబిల్ తీయాలి తల్లి. మీరే చదవాలి, ఎవరో కాదు. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలు కప్పి ఉన్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ఓ పాఠం తెలుసా? విజయ గీతము మనసారా నేను పాడేదా నా
మనసారా నేను పాడిన నా విజయముకై ప్రాణ త్యాగం చేశావు నీవు పునరుత్థానుడ నీవే నారాపణ ప్రైజ్ ది లార్డ్. మనకు విజయం ఇవ్వటం కోసం ఎంత చక్కనైన మాట చూడండి. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పి ఉన్న దుఃఖపు తెరను ఆ పర్వతము మీద ఆయన తొలగించును. అది తొలగిపోయింది. యేసయ్య పునరుత్థానముతో దుఃఖపు తెర తొలగిపోయింది. యేసయ్య పునరుత్థానముతో అవమానం అనే ముసుగు తొలగిపోయింది. గుర్తించామా? అది మనము ఎవరి ముందు తలదించుకోకూడదు. ఎందుకనగా దేవుడు నీ దుఃఖపు తెరని తీసేశాడు. దేవుడు నీ అవమానమనే ముసుగు దేవుడు తొలగించాడు. ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో నీ దుఃఖపు తెర తొలగిపోయింది. ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో అవమానం అనే ముసుగు నీ నుండి దేవుడు తీసేశాడు. అందుకే పౌలు గారు అంటున్నారు, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా? ఓ మరణమా బాధ కలిగింపగలిగిన నీ మృత్యువు ఎక్కడా? నీవు నన్ను ఏమి చేయలేవు. నా ప్రభు అయిన యేసయ్య నాకు విజయం ఇచ్చాడు. ఇక నేను దేనికి బానిసని కాను. నేను దేని గురించి భయపడవలసిన అవసరం నాకు లేదు. హల్లెలూయా. ఈరోజున ఈస్టర్ పండగ దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం అదే. అమ్మా, నీ మీద ఏదైతే ముసుగు ఉందో ఆ ముసుగు దేవుడు తీసేశాడమ్మా. నువ్వు ఏ అవమానం అనే తెరలో నువ్వు ఉన్నావో ఆ అవమానాన్ని దేవుడు తీసివేశాడు. తర్వాత చదవమ్మా. ప్రభు అయిన యావే మృత్యువును ఏం చేశాడట? సదా నాశనము చేశారు. యెషయా ప్రవక్త ద్వారా చేసిన వాగ్దానం ఈ రోజున యేసు ప్రభు ద్వారా అది నెరవేరింది. ఎలా నెరవేరింది? పునరుత్థానం అవటం, దుఃఖపు తెర తీసివేయబట్టం. పునరుత్థానం అవటం, అవమానం అనే ముసుగు తీసివేయబట్టం. పునరుత్థానం అవటం, ఆ మృత్యువును మన జీవితం నుండి తీసివేయటం. అదుగో దేవుడు మనకి విజయం ఇవ్వటం కోసం, దేవుడు మనకి గెలుపునివ్వటం కోసం ఆయన తిరిగి లేచాడే కానీ మనల్ని నాశనం చేయటానికైతే కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనల్ని గెలిపించాడా ఓడించాడా? గెలిపించాడా ఓడించాడా? మనం దేవుణ్ణి గెలిపించాలా ఓడించాలా? మనం చెప్పండి, మనం గెలిపించాలా ఓడించాలా? నీవు గెలిపించే బిడ్డవైతే యోబులాగా ఉండాలా? నీవు గెలిపించే బిడ్డవైతే స్టెఫానులాగా ఉండాలా? నువ్వు గెలిపించే బిడ్డవైతే 12 మంది శిష్యులలాగా ఉండాలి. గెలిపించే బిడ్డలు, ఉదాహరణకి దేవుని బిడ్డలారా, 12 మంది శిష్యులు యేసయ్యని గెలిపించారే కానీ ఓడించలా. మీకు అర్థమయ్యేలా చెప్తా. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయానికి వెళదాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. చదువురాని మైకు తీసుకోండి. చదువురాని ఈ సాధారణ మనుషులకు పేతురు యోహానులు అంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభా సభ్యులు ఆశ్చర్యపడిరి. చాలమ్మా. చదువురాని వారు ఈ 11 మంది వాళ్ళు చేసిన పని చేపలు పట్టటం. అవునా? వాళ్ళు చేసిన పని ఏంటిది? చేపలు పట్టడం. అయితే వినండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. ఈ పీఠం చుట్టూరా పండితులు, పామరులు,
ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళుంటే మీకులాగా 11 మంది శిష్యులు లేదా 12 మంది ఉన్నారు. అప్పటికి 4వ అధ్యాయానికి 12 మందిని చీట్లేసి ఎన్నుకున్నారు. చదువు వచ్చిన వాళ్ళు చదువు రానోడని అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెబుతున్నారు. వాళ్ళ సమాధానానికి వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరు ఆశ్చర్యపోయింది? చదువు వచ్చిన వారు, పండితులు, పామరులు, ధర్మశాస్త్ర బోధకులు. ఈ జ్ఞానం ఎవరిచ్చారు? అమ్మా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు యేసు ప్రభును పట్టుకుంటే చల్లా చెదరైపోయి ఆయన ఎవరో మాకు, ఆయనను ఎరగనే, అసలు ఆయన గురించి మాకు తెలియదని పలికిన ఆ 12 మంది శిష్యులు చదువు రాకపోయినా కూడా ఈరోజున ఆయన గురించి గొప్ప జ్ఞానం 10 మందికి చెప్పి ఏం చేశారో తెలుసా? అనేక ఆత్మలను రక్షించి యేసయ్యను గెలిపించారే కానీ ఓడేలాగా చేయలా. దేవుని బిడ్డలారా, యేసయ్యని గెలిపించాలంటే మనం ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్ చదవాల్సిన అవసరం మనకి లేదు. దైవ జ్ఞానం ఉంటే చాలు, దేవునితో అనుభూతి ఉంటే చాలు, దేవునితో అనుభవం ఉంటే చాలు. దైవ జ్ఞానం నీకు ఉండాల్సిన అవసరం నీకు. హల్లెలూయా. నా పేరేం పేరు? మా దేవిచారణ. ఇక్కడికి రాకముందు నా గురించి మీకు తెలుసా? తెలుసా తెలియదా? మీరు నాకు తెలుసా? నేను మీకు, మీరు నాకు తెలిసింది ఎప్పుడు? ఒకరికి ఒకరు పరిచయం అయినప్పుడు. ఇప్పుడు నా గురించి మీరు ఎవరు అడిగినా ఏదో ఒక విషయం నా గురించి, నేను మీ గురించి అడిగినా కొంతమంది ఇలా, కొంతమంది అలా, కొంతమంది చెప్తాను. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇవ్వలా. ఒకరికి మధ్య ఉన్న అనుబంధం. నేను మీ దగ్గరికి రావటం, మీరు నా దగ్గరికి రావటం వల్ల. అలాగే దేవుని గురించి మనకు తెలియాలి అంటే కాలేజీల్లో చదవాల్సినంత అవసరం మనకి లేదు. దేవుని దగ్గర కూర్చొని మనం, దేవా మాతో మాట్లాడు ప్రభువా, మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే
మాట్లాడుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా యేసు ఆరాధన, ప్రభువా వందనం, యేసు ప్రభువా యేసు వందనం, ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా యేసు స్తోత్రం, ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా యేసు ఆరాధన, ప్రభువా మహిమ, యేసు ప్రభువా యేసు మహిమ, ప్రభువా ఘనత. యేసు ప్రభువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆ దైవ జ్ఞానము ప్రభు దగ్గరికి వెళ్ళుట వల్ల, ప్రభుతో సహవాసము చేయుట వల్ల, ప్రభు చెప్పినది వినుట వల్ల, ప్రభు చేసింది చూచుట వల్ల, ప్రభుతో సహవాసం వల్ల వచ్చిన జ్ఞానమే కానీ వీరంతగా చదువుకున్నది కాదు. అనగా శిష్యులు యేసయ్యని గెలిపించారే కానీ తలదించుకునేలాగా చెయ్యలా. ఇంకా మీకు అర్థం కావాలి అంటే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. ఏలయ్యనా, మేము మా కనులారా చూచిన దానిని గూర్చి, చెవులారా విన్న దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ మాట ఎవరు పలికారు? మళ్ళా 12 మంది శిష్యులే. ఏమని పలికారు? అయ్యా, ఆయనతో 3.5 సంవత్సరాలు కలిసి తిరిగాం, ఆయన మరణాన్ని చూసాం, ఆయన పునరుత్థానాన్ని చూసాం, ఆయన పంచగాయాలలో వేలు పెట్టి చూసాము, మా పడవలో ఆయన ఎక్కాడు, పునరుత్థానమైన తర్వాత మేము రొట్టెనిస్తే తిన్నాడు, అదిగో చేపనిస్తే తిన్నాడయ్యా, ఆయన సజీవుడయ్యా, కళ్ళతో మేము చూసామయ్యా, ఆ దేవుడు మాకు గెలిపినిచ్చాడు, ఆ దేవుడు మాకు విజయం ఇచ్చాడు, కాబట్టి మా వల్ల మా దేవుడికి మేము తల ఎత్తుకునేలా చేస్తామే కానీ తల దించుకునేలాగా చేయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మిమ్మల్ని ఇక్కడున్న మీరందరిని అడిగే ఒక ప్రశ్న: నీ వలన యేసయ్య తల దించుకుంటున్నాడా, తల ఎత్తుకుంటున్నాడా? హల్లెలూయా. అర్థమైందా? నీ వలన యేసయ్య, నువ్వు యేసయ్య వలన తల ఎత్తుకుని తిరుగుతున్నావు. ఎందుకనగా ఆయన నీకు విజయాన్ని ఇచ్చాడు, ఆయన వల్ల నువ్వు గెలిచావు, మరణం ఓడిపోయింది, పాపాన్ని సమాధి చేశాడు, నిన్ను పరిపాలిస్తున్న శాపాన్ని నాశనం చేశాడు, ఆయన నీకు విజయం ఇచ్చాడు, నీ దుఃఖపు తెరను తీసివేశాడు, నీ అవమానపు ముసుగును తీసివేశాడు, నీ మరణాన్ని తీసివేసి నేను తల ఎత్తుకునేలా చేసిన దేవుని తల నువ్వు దించేలా చేస్తున్నావా, ఎత్తుకునేలా చేస్తున్నావా? మన వల్ల ఆయన ఎప్పుడు చెప్పండి, తల దించుకుంటున్నాడు, తల ఎత్తుకుంటున్నాడా? నిజం చెప్పారు ఒక్కళ్ళు. దేవుడు మనల్ని దీవించునుగాక. మన ప్రార్థన వలన, మన మాట వలన, మన క్రియ వలన, మన ప్రవర్తన వలన ఏనాడు మన దేవుడు తల దించుకోకూడదా? దించుకోకూడదా? దించుకోవాలా? దించుకోకూడదా? దించుకోవాలా? దేవుడి దాకెందుకండి? మన వల్ల భర్త తల దించుకోవట్లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కింద పడ్డాక నేను గుడికి వెళ్ళా, తల పగిలింది, గుడికి వెళ్ళకుండా ఉంటే తల పగిలేది కాదుగా అనేవాళ్ళు. కానీ ఊళ్ళోకి వెళ్ళి నేను నిద్రపోయా పడ్డానంటారా? అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారట భార్యాభర్తలు, నూతనంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలట దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నారట. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. దైవ దర్శనం అయిపోయింది, ప్రార్థన అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ఇక నూతనంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలు కదా, సాయంత్రం పూట బయలుదేరి వద్దాంలే అనే దారి క్రమంలో వాళ్ళు యాక్సిడెంట్ అయి చనిపోయారు. యాక్సిడెంట్ అయి చనిపోతే ఆ నూతన వధూవరుల తల్లిదండ్రులు అంటున్నారు, దేవుడే ఉంటే, దేవుడే సజీవుడైతే ఈ పిల్లలని కాపాడొచ్చు కదా అని అన్నారట.
చివరికి పోలీసు వాడు వచ్చి పోస్ట్ మార్టం తీసుకెళ్తే అందులో తేలింది ఏంటంటే వీళ్ళు వెళ్ళింది దేవుడి దగ్గరికే, దండం పెట్టింది దేవుడికే, తిరిగి వచ్చే క్రమంలో ఫుల్గా మందు దాగి గంజాయి దాగి నడుపుతున్నారు. దీనికి కారణం దేవుడా వాళ్ళేనా? ఏమా దీనికి కారణం దేవుడా వాళ్ళే. బాగా స్పీడ్గా నడుపుతున్నారు, ఆ స్పీడ్ కంట్రోల్ కాలేదు, వెళుతున్నటువంటి లారీకి గుద్దారు, అక్కడికక్కడే చనిపోయారు. దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తూ చనిపోయారు, కరెక్టే. కానీ దారి మధ్యలో దైవ దర్శనం అయిపోయిన తర్వాత ఏం చేశారు వీళ్ళు? సో మందు తాగి గంజాయి తాగి ఆ మత్తులో స్పీడ్ ఎక్కువగా తోలి ఎదురు వస్తున్న వాహనాన్ని గుర్తించక వెళ్ళి ఢీకొన్నారు, అక్కడికక్కడే చనిపోయారు. హల్లెలూయా. తప్పు దేవుడిదా మాస్టారు? తప్పు దేవుడిదా? ఎవరిది మాస్టారు? మందే. నువ్వు గుళ్ళోకి వచ్చి కుర్చీలో కూర్చొని నిద్రపడి మొహాన పగిలితే తప్పు దేవుడిదా మందా? ఏమ్మా ఎవరిది? మందే. ఇంటికి వెళ్ళి మందే ఏం చెబుతావా? నేను అసలు నిద్రపోలేదు స్వామి, నాకు నిద్రపోయే అలవాటే లేదయ్యా, అసలుకి నేను వచ్చిన దగ్గర నుండి ఒకటే ప్రార్థన శక్తి నాకు కావాలయా, నేను నిద్ర పోతుంటే లేపకూడదు ఏలియా. ఇది పాట, వాళ్ళ పాట. ఏ పాట? ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలో యేసయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. నిద్రపడందరు గట్టి చప్పట్లు కొడదాం. కళ్ళు తెరిస్తే మేము, కళ్ళు మూస్తే నిద్ర, ఏ క్షణమో వద్దులే ఇంకా మళ్ళీ నేను బాడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాడుకుందామా? కళ్ళు తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. చీకటి కాదు, నిద్ర పెట్టండి, నిద్రరా. నోరు తెరిస్తే ఈగలురా, నోరు మూస్తే వాసనరా, ఈ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే నువ్వు కడుక్కో మొహం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకి మీకోసం యేసు రాజుగా వచ్చుచున్నాడు, నిన్ను నిద్ర లేపుతున్నాడు. మేము లేపితే లేగొట్టలేదు కదా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, నిద్రపోయే వాళ్ళని లేపుతుంటాడు. లోకమంతా నిద్రపోయే కాలం, పాపులంతా విడిచే కాలం, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. అమ్మా పేలాలయ్యొద్దు. కనపడ్డానా నేను? యేసు ప్రభు మాత్రం పేతురు, యాకోబు, యోహాను ఇంత భారంతో మీరేలా? ఆయనైతే అనొచ్చు కానీ నేను మాత్రం. పాడుకుందామా? బైబిల్ కింద పెట్టండి. ఎవరు చప్పట్లు కొట్టమని మైక్ ఇవ్వాలి. మైక్ రెడీ పెట్టండి మాస్టర్. ఇప్పుడు ఎవరు లేకుండా అందరి పైకి
ఏందంత నీరసంగా ఉన్నావమ్మా? కుర్చీలో వాళ్ళు కూడా లేండి. మీరు ఒక్కడితో బాట్ల మాకు కూడా అంటిస్తున్నారు దాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాడుకుందామా? ఏ పాట? యేసు యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా మీరందరూ మంచోళ్ళు, మీరందరూ చక్కగా పాటలు పాడుతున్నారు, మీరందరూ చక్కగా ప్రభుని స్తుతిస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కాస్త ఊగుదాం. ఏం చేద్దాం? ఊగుదాం. ఇట్లా ఇట్లా ఊగితే చచ్చుబడిన దేహం యేసు నామమున స్వస్థత జరుగును గాక. మూయబడిన నేత్రాలు యేసు నామమున తెరవబడును గాక. పక్షవాత రోగం వచ్చిన చేతులు యేసు నామమున స్వస్థత జరుగును గాక. వచ్చినాయి ఎవరికైనా? సరేనా? కాస్త ఇటొక తాళం, ఇటొక తాళం. సరేనా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, మీరందరూ సీరియల్ చూసే మొహాలే కానీ సీరియల్ యాక్ట్ చేసే మొహాలా లేవు. కాస్త నవ్వుతూ మీరు ఏం వాడుతున్నారో, అది వేపల్లో, గానుగ పుల్లో, సెన్సోడిన్నో, క్లోజప్, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అమ్మా? ఉందా? అయ్యా పళ్ళు లేవు, ఉప్పు ఎందుకు అంటారా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసు రాజుగా యేసు రాజుగా వచ్చుచున్నాడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తీసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడితే బహుదూరం, విడువబడుటే బహుదూరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తీసుకుంటారు. అందరు కలిసి యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తీసుకుంటాడు. మళ్ళీ కొట్టి తేజుడు, రమ్యమైన దేవుడు, మళ్ళీ కొట్టి తేజుడు, రమ్యమైన తేజుడు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం.
ఇంకా ఇంకా నజరేతు నివాసియకు యేసు మాతో నీకేం పని అన్నవాడు చప్పట్లు కొట్టండి. ఆ మాట అన్నది ఎవరు చెప్పండి మాస్టారు? మరలా వినండి. నజరేతు నివాసియకు యేసు మాతో నీకేం పని, మమ్ము నాశనం చేయటానికి వచ్చావా, నీ సమయం ఇంకా కాలేదు కదా అన్నవాడు గట్టి చప్పడకూడదా? ఎవరో ఒకళ్ళు ఉంటారే, ఎవరు లేరు. ఆ మాట అంది ఎవరు? ఎవరమ్మా? సైతాన్. ఎవరు లేరుగా పట్టిన వాళ్ళు? ఎవరు లేరుగా? ఎవరు లేరు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పట్టినది పోయింది, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు ప్రభు వారు ఎందుకు పునరుత్థానం అయ్యారు అంటే, మొదటిది మనల్ని గెలిపించడం కోసం, సాతానుని ఓడించడం కోసం, మనం తల ఎత్తుకునేలా చేయటం కోసం, సాతాను తలదించుకునేలా చేయటం కోసం. అయితే 12 మంది శిష్యులను గెలిపించినటువంటి యేసయ్య 12 మంది శిష్యులు ఏం చేశారు అంటే, మమ్మల్ని ఏ విధంగా అయితే యేసయ్య గెలిపించాడో మేము కూడా ఆయన తల ఎత్తుకునేలా చేయాలి అని శ్రమలు పొందినా, బాధలు పడినా, అవమానాలు పొందినా కూడా మేము యేసయ్య గురించి మాట్లాడకుండా ఉండలేము అన్నారు. అనగా 12 మంది శిష్యుల వల్ల యేసు ప్రభుకి మహిమ కలిగిందే కానీ యేసు ప్రభు పేరు అనేది ఎక్కడ పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటిది. ఏంటిది మొదటిది? మనకి విజయం ఇవ్వటం కోసం, సాతానుని ఓడించటం కోసం ఆయన తిరిగి లేచాడు. రెండవది, నేను నరుణ్ణి కాదు దేవుడిని అని తెలియచేయటం కోసం ఆయన తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనొచ్చు, ఫాదర్ గారండి ఏంటి మీరు ఈ మాట అంటున్నారు అన్న అనొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యూదులు అనగా యూదా జాతి ప్రజలు యేసు ప్రభు వారిని దేవుడు అని నమ్మల. ఏమని నమ్మల? ఉదాహరణకి యోహాను శుభవార్త 6వ అధ్యాయం 52వ వచనం. అమ్మా, అంతటా యూదులు చాలమ్మా, మరొకసారి చదువుతావు తల్లి. అంతటా యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లా, ఎవరి మాట అంది అమ్మా? శిష్యులు అన్నారా, యూదులు అన్నారా? మరి శిష్యులు అన్నారేంది మీరు? అక్కడ యూదులను ఉందా? యేసు ప్రభు ఏమంటారు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారాన్ని నేనేను యేసు ప్రభు అంటే, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం. ఎవరైతే నా శరీరాన్ని తింటారో, ఎవరైతే నా రక్తాన్ని తాగుతారో వారు నాతో ఉంటారు, నేను వారితో ఉంటానని ఒక పక్క యేసయ్య పలికితే, యూదులు అంటాడు ఇతడు నరుడు కాదా, మరియమ్మ కుమారుడు కాదా, యాకోబు కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, యాకోబు యోహానులు ఇతర సోదరులు కాదా, ఇతడు తన శరీరాన్ని ఎట్లా అనుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వారు యేసు ప్రభుని నరుడులాగే చూశారు కానీ దేవుడులాగా చూడల. అయితే యేసు ప్రభు వారు ఎందుకు పునరుత్థానం అయ్యారంటే, అయ్యా మీరు అనుకున్నట్టుగా నేను నరుణ్ణి కాదు, నేను దేవుణ్ణి. అయితే యూదులు యేసు ప్రభు వారిని దేవుడిగా నమ్మకపోవటానికి కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలంటే చూద్దాం. ఆదికాండం 49:10. ఆదికాండము 49. అమ్మా, మరలా చదవమ్మా. ఏ రాజు? చదువు. సకల జాతుల వారు విధేయులై ఉండే వరకు
రాజదండము యూదా చేతి నుండి జారిపోదు, రాజధ్వజము హక్కు కలిగిన రాజు అనగా యేసు ప్రభు. అంటే వాగ్దానం ఆది కాండములోనే అబ్రహాం యోసేపు టైంలోనే ఒక వాగ్దానం, యూదా జాతి నుండి ఒక రాజు వస్తాడు, ఆయన ఇజ్రాయేలు ప్రజలను రక్షిస్తాడు అనే వాగ్దానం. ఆ వాగ్దాన పూర్వకంగా యేసు ప్రభు పుట్టలేదు కాబట్టి ఆయన మాకు దేవుడు కాదు అనుకుంటారు. కానీ యేసయ్య పుట్టిన గోత్రం ఏది? ఏమా? యోధా గోత్రం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏ విధంగా కుమారుడు అయ్యాడు అనంటే వినండి జాగ్రత్తగా. తండ్రి పేరు వస్తుందా, తల్లి పేరు వచ్చిందా? తండ్రి ఇంటి పేరు వస్తుందా, తల్లి ఇంటి పేరు వస్తుందా? ఉదాహరణకి మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18-20 చదవండి. రామాయందు ఎవరమ్మా చదివేది? వెరీ గుడ్, కరెక్ట్. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా? ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారి ఇరువురు కాపురం చెయ్యక హల్లెలూయా. అర్థమైందా? యూదులు ఏమని ఎదురు చూస్తున్నాడు? మా కోసం రాజు యోధా గోత్రము నుండి రావాలా. కానీ యేసు ప్రభు వారు యోధా గోత్రము నుండి వచ్చారా, రాలేదా? వచ్చారు. కానీ యూదులు నమ్మట్లే దాన్ని. ఎందుకని? వివాహం కాకుండానే మరియమ్మ గర్భం ధరించింది కాబట్టి ఈయన యోధా గోత్రానికి చెందినవాడు కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పవిత్రాత్మ ప్రభావమున గర్భం ధరించటం, ఈ భూలోకానికి దేవుడిలాగా వచ్చాడు కానీ నరుడులాగా రాలేదు. ఆ విషయాన్ని యూదులు నమ్మలా. ఇందాక కూడా చదివాం, యూదులు సనుగుతున్నారు. ఏమని సనుగుతున్నారు? ఇతడు తన శరీరాన్ని మనకు ఆహారంగా ఎలా ఇయ్యగలడు? ఇతడు మన ముందు పుట్టిన నజరేతు నివాసి యేసు కాడా? అంటే అతడు తన శరీరాన్ని మనకు ఎలా ఇస్తాడు? వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇతడు నరుడే కదా, దేవుడని చెప్పుకుంటున్నాడు, ఏంటి ఇతడు దేవుడు కాదు అని అంటారు. ఎవరనేది? యూదులు అంటారు. కానీ మరి యేసు ప్రభు వారు ఏమన్నారో చూద్దామా? దేవుని బిడ్డలారా ఒకసారి రండి. ఏంటి యేసు ప్రభు వారు ఏం చేశారంటే, మనము యోహాను శుభవార్త 2వ అధ్యాయము 19 నుండి చదువుకుందాం. అందుకు యేసు, ఈ ఆలయాన్ని మీరు పడగొట్టండి, నేను దీనిని తిరిగి లేపుతాను అని వారికి సమాధానం ఇచ్చాను. ఈ ఆలయ నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు? యేసు ప్రభు ఏమన్నారు? మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో. ఎందుకు ఈ మాట అన్నా చెప్పనా? సరే, మీ అందరికీ ఒక సింపుల్ ప్రశ్న. ఏంటంటే ఆ ప్రశ్న, యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఏమేం పనులు చేశారు? మ్రాణికొమ్మల ఆదివారం రోజు వెళ్ళారా? మ్రాణికొమ్మల ఆదివారం, మట్ల ఆదివారం రోజు వెళ్ళారా? వెళ్ళిన యేసయ్య ఏం పనులు చేశారు? 3 పనులు చేశారు. మొదటిది, యెరూషలేము దేవాలయాన్ని శుభ్రం. ఎలా? ఒకటి. రెండవది, ఆయనకి బాగా ఆకలేస్తే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్క ఫలము కూడా లేనందున అంజూరపు చెట్టుని శపించారు. ఇక ఎన్నడూ నువ్వు ఫలించకుండా అన్నారా లేదా? అన్నారా? మూడవది, యేసు ప్రభు వారు విలపించారు, ఏడ్చారు. ఏం చేశారు? ఒకటి, యెరూషలేము దేవాలయాన్ని శుభ్రం చేశారు. రెండవది, అంజూరపు చెట్టును శపించారు. మూడవది, ఆయన యూదులను చూసి ఏడ్చారు. ఎందుకని? వాళ్ళు ఈయన దేవుడని
నమ్మటల్లా. అప్పుడు దేవుడు అంటాడు, అయ్యా మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను దీన్ని తిరిగి లేపుతా అన్నారు. అప్పుడు యూదులు ఏమంటున్నారు, ఇదిగో ఈ ఆలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది కదా, ఇతడు 3 రోజుల్లో ఎలా? దేవుడు పలికిన మాటలు యూదులేమో లోకానుసారంగా అర్థం చేసుకుంటే, దేవుడేమో ఆత్మీయంగా పలుకుతున్నాడు. బైబిల్ ఎప్పుడూ కూడా మనం ఆత్మీయంగానే అర్థం చేసుకోవాలి, కానీ లోకానుసారంగా అర్థం చేసుకోకూడదా అమ్మా? బైబిల్ ఎప్పుడూ కూడా మనము లౌకికంగా అర్థం చేసుకోకూడదు, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయంగా అర్థం చేసుకోవటం అంటే ఏంటి? అంజూరపు చెట్టు నువ్వు నేను, మనకు కాయాల్సిన కాయలేంటి? ఏ ఫలాలు? ఆత్మఫలాలు. నేను మీ ఊర్లో చెప్పిన మొట్టమొదటి ప్రసంగం అదే, అవునా? గుర్తుంది, కాశారా అని. సో ఆత్మఫలాలు. సో మనం అంజూరపు కాయల కోసం కాదు. ఇంకా మీకు అర్థం కావాలంటే యేసు ప్రభు వారు అంటారు, 5 రొట్టెలు 2 చేపలు పంచి ఇచ్చిన తర్వాత మరుసటి రోజున జనమంతా యేసు ప్రభు దగ్గరికి తండోపతండాలుగా వస్తుంటే యేసయ్య ఏమన్నారు తెలుసా? నేను మీకు ఇచ్చిన రొట్టెల కోసం వచ్చారు కానీ నా కోసం మీరు. అంటే దాని అర్థం, వారు లోకానుసారమైన తిండి కోసం వచ్చారు కానీ సజీవమైన దేవుడి కోసం వాళ్ళు రాలా. అదేవిధంగా బైబిల్లో ఉన్న ప్రతి మాట మనం లోకానుసారం అర్థం చేసుకోకూడదు. ఈ రోజున నేను మరలా చెబుతున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటారు, అక్కడ ప్రార్థనకి వెళ్తున్నావు, ఇక్కడ ప్రార్థనకి వెళ్తున్నావు, ఆయన బాగా చదువుతున్నాడు, ఈయన బాగా చదువుతున్నాడు అంటున్నారు. మంచిదే. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు అక్కడికి దేవుడి కోసం వెళ్తున్నావా, దేవుడిచ్చే స్వస్థతల కోసం వెళ్తున్నావా? ఆయన కోసం వెళుతున్నావా, ఆయన ఇచ్చే రొట్టెల కోసం వెళుతున్నావా? నీకు రొట్టె కావాలా, ఆయన కావాలా? చెప్పండి. ఎక్కడున్నా మీరందరూ ఈ రోజున దేవుడి కోసం వచ్చారా, దేవుడిచ్చే రొట్టెల కోసం వచ్చారా? దేవుడి కోసం వస్తే మనం ఏమన్నాలో తెలుసా? ప్రభువా నువ్వు నాతో ఉంటే అనుకోవాలా. లేదు దేవుడి కోసం కాక, ప్రభువా తరువు నొప్పి తగ్గాల, నడువు నొప్పి తగ్గాల, మోకాళ్ళ నొప్పి తగ్గాల, గొంతు నొప్పి తగ్గాల, కడుపులో గడ్డ తగ్గాల, అప్పులు పోవాలి. ఇలా ప్రార్థన చేసావా, అలా చేసావా? అయితే ఇలా ప్రార్థన చేయడం తప్పని నేను అనను. దేవుడే నీతో ఉంటే ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. చెరువు ఉన్నటువంటి చెరువు గట్టున చెట్టు చూడండి, చెరువు గట్టున లేని చెట్టు చూడండి. చెరువు గట్టున ఉన్న ప్రతి చెట్టు పచ్చగా ఉంటుంది, చెరువు గట్టున లేని ప్రతి చెట్టు వాడిపోయి ఉంటుంది. చెరువు గట్టున ఉన్న ప్రతి చెట్టుకి జీవజలం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. అదేవిధంగా నీ బ్రతుకులో జీవజలం ఇచ్చే దేవుడు ఉంటే స్వస్థత వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, వరాలు వస్తాయి. వరాలే ఇచ్చి దేవుడే లేకపోతే మరలా నువ్వు ఎతకాలా. ఏమని ఎతకాలా? వెదకని చోటే లేదు నా దేవుడి కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకితి నీవే సారితిని అంతటా తిరిగితి, వెదకితి నీవే సారితిని అంతటా తిరిగితి, తను కానరాక నే కలత చెందితి, కానరాక కలత చెందితి, వేదనతో శోధనతో కన్నీరు కార్చితి. హల్లెలూయా. హల్లెలూయా. చివరికి ఎక్కడున్నాడంట ఆయన? లేడు.
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె గుడిలో యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె నిండా నీవే యేసు, గుండె నిండా నీవే. నీ హృదయం నిండా దేవుడు ఉంటేనట దుఃఖమట సంతోషంగా మారిదట. నీ హృదయం నిండా దేవుడు ఉంటేనట కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారతాయట. కానీ ఈ రోజున దేవుడు ఉన్నాడా? దేవుడిచ్చే వరాలు ఉన్నాయా? దేవుడున్నాయా? దేవుడిచ్చిన స్వస్థతలు ఉన్నాయా? దేవుడు ఉన్నాడా? దేవుడిచ్చిన డబ్బు ఉందా మీలో? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, కళ్ళెదురుగా యేసయ్య ఉండి కూడా ఆయన దేవుడు అని గుర్తుపట్టల ఎవరు? యూదులు. మనలో చాలామంది అలాంటి వాళ్ళే. మనతోనే ఉంటాడు ప్రార్థన రూపంలో, మనతోనే ఉంటాడు వాక్యము ద్వారా, మనతోనే ఉంటారు ప్రభు శరీర రక్తాల రూపములో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి ఒకళ్ళు ఫోన్ చేసి, ఫాదర్ గారండి నాకు దేవు దర్శనం కావాలని అడిగారు. ఏమని అడిగారు? ఎవరి దర్శనం? మేము దేవుణ్ణి చూడాలి. మీకుందా కోరిక దేవుని చూడాలని? ఉందా లేదా? దేవుణ్ణి చూడాలని కోరుకున్న వాడు చేయి పైకి లేపండి. ఒకళ్ళు ధైర్యంగా చేయి పైకి. 2, 3, 4. నిండుకు లేపు. సగం లేపితే సగమే అనుకుంటారు. 5. వెరీ గుడ్. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. మేము దేవుని చూసేసామండి అన్నవాళ్ళు చేయి పైకి లేపండి. ఎంత మంచోళ్ళు మీరు. అసలు మాకు దేవుడు వద్దులేయ్యా అన్నవాళ్ళ చేతుల పైకి లేపండి. కొంతమంది గోపీలు ఉన్నారు ఈడ. గోపీలు అంటే మాస్టర్ గడి చెప్పండి. గోడ మీద పిల్లి అటు లేపలా, చెయ్యి ఇటు లేపలా సొత్తా ఉన్నారు. ఫస్ట్ది దైవ దర్శనం కోసం నేను చెబుతున్నా. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారి దేవుణ్ణి. ముందు దేవుణ్ణి నువ్వు చూడాలంటే నీ హృదయం ఎలా ఉండాలా? 1. రెండవది, యేసు ప్రభు అంటారు, ఈయన అత్యల్పులలో ఏ ఒక్కడికి చేసినా అవి ఏంటి ప్రభువా? రోగినై ఉన్న పరామర్శించలా, ఆకలేసింది అన్నం పెట్టలా, దాహం వేసింది దాహం తీర్చలా, చెరసాలలో ఉన్నాను నన్ను చూడటానికి. అయ్యా ఎప్పుడు ఆకలేసింది, ఎప్పుడు దప్పికేసింది, ఎప్పుడు జైల్లోకి వెళ్ళావు, ఎప్పుడు జబ్బు వచ్చి మంచాన పడ్డావంటే ఈళ్ళల్లో ఒక్కడికి చేసినా నాకు చేసే వాళ్ళందరిలో నేనున్నానన్నాడు దేవుడు. ఈమె అత్తలో దేవుని చూడదు, భార్యలో దేవుని చూడదు, భర్తలో దేవుని చూడదు, తోటి సోదరేశ్వరులో దేవుడు, గుళ్ళోకి వచ్చిన దేవుడు కనపడమంటే ఎట్ట కనపడతాడమ్మా? నేను చెప్పింది అర్థమైందా? నా గుళ్ళోనే దేవుడు కనపడతాడు, బైబిల్లో దేవుడు కనపడతాడు, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కనపడతాడు. నేను నమ్మా. అర్థమైందా? నీ తోటి సోదరి సోదరులందరిలో నువ్వు దేవుణ్ణి చూడాలి. ఈయన అత్యల్పులలో ఏ ఒక్కడికి చేసినా అది నాకు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుడై ఉండను, వాక్కు ఇదిగో దేవుడు. వాక్కు ఏమై ఉన్నాడు? కనపడలేదా ఎప్పుడు మీకు? అవునులే అమ్మా, జిప్పేసి గుట్లో ఉండయ్యా, ఆదివారం బయటికి తెస్తారు, మళ్ళీ ఎడ పెట్టుకొని వస్తారు, మళ్ళీ గుట్ట పెడతారు, మళ్ళీ ఎడ పెడతారు. ఇందులో మనకు దేవుడు కనపడతాడా? మళ్ళీ పాట పాడతాం, నీ వాక్యమే నన్ను బ్రతికించను. చదివావా? మరి ఎందుకు పాడుతున్నా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రెండవది, నా శరీరం జీవాహారం, నా రక్తం జీవన. లైన్లో నిలబడతారు. క్రీస్తు శరీర రక్తములు అనగానే చెప్పండి ఏమంటారు? జీవాహారమేనా తినేది? మరి అందులో యేసయ్య నీకు కనపడ్డా? వాక్యంలో కనపడలా, భర్తలో కనపడలా, ప్రభు రక్తాల్లో కనపడలా. ఇన్నిలో దేవుడు కనపడకపోతే దైవ దేశం ఇచ్చి రెక్కలు కట్టుకొని వచ్చి నీ ముందు వాలాలా?
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దైవ దర్శనం అనేటటువంటిది నీ ఎదుట ఉన్న మనిషిలో చూడండి. మానవుని రూపం దేవుని రూపం, మానవులో ఉన్న జీవం దేవుడి జీవం, మానవుడు కప్పుకున్న రక్షణ వస్త్రం దేవుడిచ్చిన రక్షణ వస్త్రం. నువ్వు ఎదుటగా ఉన్న నరుల్లోనే దేవుని చూడనప్పుడు నీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు నువ్వు దేవుని ఎలా చూస్తావండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నాకండి దేవుడు అంటే ఇష్టమే కానండి మా అత్త అంటే ఇష్టం లేదండి. నాకు దేవుడు అంటే ఇష్టమే, నా తోడుకోవాలంటే ఇష్టం లేదండి. నాకు దేవుడు అంటే ఇష్టమే కానీ మా ఆయన అంటే ఇష్టం లేదండి. నాకు దేవుడు అంటే ఇష్టమే, నా పక్కింటి ఆమె ఇష్టం లేదండి. నాకు దేవుడు అంటే ఇష్టం, వాడంటే ఇష్టం లేనప్పటికీ నీకు దేవుడు ఆడా? నువ్వు దేవుడిని కూడా ప్రేమించట్లా. అర్థమైందా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ అత్తని, తోడు కోడలని, మామని, దొత్తని ఎవరిని ద్వేషించినా దేవుణ్ణి, అర్థమైన చప్పడ కొట్టండి. చాలా మంచోళ్ళు. ఎవరు? మీరందరూ చాలా చాలా మంచోడు. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, యూదులకి కళ్ళెదురుగా యేసు ప్రభు ఉన్నా కూడా వాళ్ళు ఆయనను దేవుడని గుర్తుపట్టలా. ఇప్పుడు దేవుడు అని గుర్తుపట్టాలంటే ఆయన అంటున్నాడు, ఈ ఆలయాన్ని మీరు పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి లేపుతా. ఆయనేమో తన శరీరం అనే ఆలయం గురించి చెబితే వీళ్ళేమనుకుంటున్నారు? ఈ యెరూషలేము దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పడితే నువ్వు ఈ ఆలయాన్ని 3 రోజుల్లో లేపుతావా? నీ ఎటకారపు మాటలు అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారట ఒక భార్య అట భర్తకి చెబుతుందట, అయ్యా నీకు బాగా జ్వరం వచ్చింది కదయ్యా, ఫాదర్ గారు చెప్పారు మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్యి, మరి తగ్గిద్దని భార్య భర్తకి చెబితే, పిచ్చి మొహం దానా, నువ్వు నీ ప్రార్థన పిచ్చి, ఆ దేవుడు ఏమన్నా వస్తాడా? నాకు స్వస్థత నేను ఇట్టాటి నమ్మను. కొట్టుకెళ్ళి పారాసెటమాల్ ట్యాబ్లెట్ తీసుకురాపో, పారాసెటమాల్ అయినా 650 mg తీసుకురాపో. గొంతులో వేసింది. అది వేసుకు నాకు ఇంకా వాంతులు ఎక్కువైనాయి. హాస్పిటల్ దగ్గరలో లేదు, ఈ ట్యాబ్లెట్కి తగ్గేటట్లేదులే కానీ లేపి కొద్ది ప్రార్థన చేయి, వాంతులు తట్టుకోలేకపోతున్నాను అన్నాడట. అప్పుడు భార్య అంది, ఏయా నా యేసయ్య నిక్కిరిచ్చుగా, నేను ఇప్పుడు ప్రార్థన చేయనన్నట. నీ పోయే కాలం రా, నేను పోతే నిన్ను ఎవరు చూసుకుంటారు, ప్రార్థన చేయమన్నట. భార్య లోపలికి వెళ్ళి బైబిల్ తెచ్చి తల కింద పెట్టింది. ఎవరి తల కింద? భర్త తల కింద పెట్టి, భర్త తల మీద చేయి పెట్టి మోకాళ్ళేసి, నేను ప్రార్థన చేయమన్నా కానీ బైబిల్ తల కింద పెట్టమన్నానా? నేను ప్రార్థన చేయమన్నా కానీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయమన్నా? నీకు పిచ్చిదాని ఊరక పిచ్చి పిచ్చి అని ఎగతాళి చేసిందట. భార్య మోకాళ్ళేసి ప్రేయర్ ఆయిల్ ఉంటుంది కదా, తీసి యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అని చెప్పి భర్తకి 2 అరిచేతులకి కాళ్ళకి పూసి ఇక పడుకుందట. తెల్లవారుజామున భార్య కంటే ముందుగానే భర్త నిద్రలేచి కాఫీ పెట్టి, లే ఇదిగో తాగు అని ఇచ్చారట. ఇద్దరు తాగుతూ అన్నారట. భర్త అన్నాడట, నీ దేవుడు ఎట్టయినా గొప్ప దేవుడే అన్నాడట. గట్టి చప్పలు కూడా దేవుని స్థితిట ఏమన్నాడట? నీ దేవుడు ఎట్టగైనా. ఎందుకయ్యా అంత మాట అన్నావంటే, ప్రార్థన చేస్తే జబ్బు తగ్గిద్దా? మరి ట్యాబ్లెట్ వేసుకున్న నాకు తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్ళే అంత దగ్గరలో కూడా మనము లేము, ఈ బాధ తట్టుకోలేక దేవుని గుర్తు తెచ్చుకున్నాను, ప్రార్థన చేసుకున్నామని నీకు చెప్పాను. నా భార్య విశ్వాసం గొప్పది, నా భార్య ప్రార్థన గొప్పది, నువ్వు ప్రార్థన చేసావు, తెల్లవారుజాము కల్లా జ్వరం తగ్గిపోయింది అని చెప్పి ఆ భర్త ఒక రోజున సాక్ష్యంగా చెప్పాడు. దేవుడు నీ కళ్ళెదురుగానే ఉంటాడు, దేవుడు నీ భార్యలో ఉంటాడు, దేవుడు నీ భర్తలో ఉంటాడు, దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. మనమే దేవుణ్ణి ఏం చెయ్యం? గుర్తుపట్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యూదుల మధ్యలో 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు యేసయ్య పుట్టి పెరిగినా కూడా యూదులు యేసయ్యను గుర్తు పట్టల. మనం కూడా అంతే. ఇక యేసయ్య అంటాడు, 3 రోజుల్లో నేను తిరిగి లెగిస్తానన్నాడు. సరే అని 3వ రోజున తిరిగి లేచాడా లేదా? అప్పుడు యూదులు అంటాడు, ఇతడు నిజముగా దేవుని
కుమారుడు. అంటే నేను నరుణ్ణి కాదు దేవుడిని అని తెలియచేయటం కోసం ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. మొదటిది ఏంటిది? మనల్ని గెలిపించి సాతానును ఓడించటం కోసం ఆయన తిరిగి లేచాడు. రెండవది ఏంటంటే నేను నరుణ్ణి కాదు దేవుణ్ణి అని తెలియచేయటం కోసం ఆయన తిరిగి లేచాడు. మూడవది, దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ పాట పాడుకుందాం, అందరూ లేచి నిలబడదామా? అయ్యా, సాయంత్రం పూట పడుకోవటానికేమో ఇంట్లో వేడి, బయట పడుకోవటానికేమో దోమలు, ఏడకొచ్చి పడుకోవటానికేమో నువ్వు ఎక్కడ స్వామి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. కొట్లో కూర్చొని బేరం చేయటానికేమో కొట్లో కూడా వేడేనాయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొట్లో కూర్చున్న వాళ్ళు నిద్రపోతారా? కందిపప్పు ఇయ్యి, చింతపండు ఇయ్యి, చాక్లెట్ ఇయ్యి, బిస్కెట్ ఇయ్యి, ఈ గోళ. ఏడకొచ్చి ప్రశాంతంగా ఉంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి వచ్చిన పాట పాడండి. తెల్లగా తెల్లవారక ముందే కోడి కూయక ముందే లేచినాడు యేసుదేవుడు, లేచినాడు యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడు. ఒక పక్షవాత రోగిని 4 యేసయ్య దగ్గరికి, మీరు ఎవరైనా ఉన్నారా? కొట్టేవాళ్ళు, మూతి వంకర పోయిన వాళ్ళు లేరుగా? ఉంటే చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను, మీకు తగ్గిద్ది. కానీ చేతులుండి కూడా చప్పట్లు కొట్టలేదనుకో, ఇప్పుడు నేను మీకోసం ఒక పాట పాడాలి. కన్నులున్నా కనలేని, చెవులున్నా వినలేని, చేతులున్నా కొట్టలేని రోగులం యేసయ్యా. ఏ రోగులం? ఏ రోగులు? అవునా? మరి కొట్టండి చప్పట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, తెల్లగా తెల్లవారక ముందే, కోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే, కోడి కూయక ముందే లేచినాడు యేసుదేవుడు, లేచినాడు యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. ప్రైజ్ ది లార్డ్. వెనకోళ్ళు పాటల అమ్మా, కార్డులేసి మైకులండి వెనకోళ్ళకి, ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి. సరేనా? వెనక్కి చూడొద్దు, అందరం మనం గురిగింజలమే. వెనక్కి చూడదు. రెడీనా? 1 2 3 స్టార్ట్. ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజుల్లో లేపుతానన్నాడే. ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజుల్లో లేపుతానన్నాడే. తన దేహం కూర్చి ఈ మాట చెప్పినాడే, తన దేహం కూర్చి ఈ మాట చెప్పినాడే. మాట తప్పనివాడు చేసి చూపినాడే, మాట తప్పనివాడు చేసి చూపినాడే. తెల్లగా తెల్లవారక ముందే, కోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే, కోడి కూయక ముందే లేచినాడు యేసుదేవుడు, లేచినాడు యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. తెల్లగా తెల్లవారక ముందే, కోడి కూయక ముందే,
హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మనకు విజయమును ప్రసాదించును గాక. ఆమేన్, మన దుఃఖపు తెర తొలగిపోవును గాక. ఆమేన్, మన అవమానపు ముసుగు తొలగిపోవును గాక. ఆమేన్, మనపై రాజ్య పరిపాలన చేస్తున్న మృత్యువు నాశనము చేయబడును గాక. ఆమేన్, మన విశ్వాసము బలపడును గాక. ఆమేన్, మన తోటి సోదరి సోదరుల దైవ దర్శనము పొందుకుందుము గాక. ఆమేన్, మన విశ్వాసమును దేవుడు బలపరచును గాక. ఆమేన్. అందరు కూర్చుందాం. మూడవది, విశ్వాసుల విశ్వాసాన్ని బలపరచటం కోసం ఆయన మూడవ రోజున తిరిగి లేచాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 20వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ సరే, ఓకే, నిదానంగా నేను చదువుతాను. ఫస్ట్ది 12వ వచనం. మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినది కదా మా సందేశం. పౌలు గారు అంటున్నారు, పౌలు గారు బోధించేది ఒకటే, అయ్యా ఆయన మూడవ రోజున తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని గెలిచాడు, ఆయనను సమాధిని గెలిచాడు, ఆయన పాపాన్ని సమాధి చేశాడు. ఇది మా సందేశం. మరి మృతుల పునరుత్థానం లేదని మీరు కొందరు ఎట్లా చెబుతున్నారు? కొంతమంది ఉన్నారు మన మధ్యలో, వాళ్ళు మృతులకు పునరుత్థానం లేదు అంటే మీకు అర్థం కావాలంటే ఇంకా ఏంటంటే, మీకు అర్థమయ్యేలా భాషలో చెప్పాలంటే, అమ్మా మనం చనిపోయినాకమ్మా కుక్కగానో పిల్లిగానో పందిగానో గాడిదగానో పుడతారంటమ్మా. మీరు వినలేదమ్మా, విన్నారా లేదా? అంటే పునరుత్థానం ఉన్నట్ట లేనట్ట? ఇది ఆ రోజుల్లో. కానీ బైబిల్లో కొంతమంది ఉన్నారు. మార్కు శుభవార్తలో 12వ అధ్యాయానికి రండి. మార్కు శుభవార్త 12వ అధ్యాయానికి రండి. వచ్చారా? 18వ వచనం చదవాలి. మైక్ తీసుకోమ్మా, ఇందాకలని చెప్పా. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, ఆగండి, పునరుత్థానాన్ని అంగీకరింపని వాళ్ళు ఎవరు? సద్దూకయ్యులు. అంటే ఎవరైతే యెహోవా దేవుణ్ణి నమ్ముతారో వారి జీవితం మరణంతోనే అంతమైపోతుంది, మరణం తర్వాత మరొక జీవితం అనేది లేదు అని అంటారు. ఎవరు? సద్దూకయ్యులు. అయితే ఇలా ఎవరైతే మరణము తర్వాత పునరుత్థానం లేదు అని నమ్మరో వారి విశ్వాసాన్ని బలపరచటం కోసం ఆయన మూడవ రోజున తిరిగి లేచారు. అయితే ఈ విషయంలో నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నించారా? చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేయకూడదు అని అన్నారా? సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకూడదు అని అన్నారు ఎవరైనా? అనలేదా? అన్నారా? మిమ్మల్ని అడగలేదేమో, మమ్మల్ని అడిగారు. ఉదాహరణకి మీ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆయన పేరు మరీదాస్ అనుకో. చనిపోయిన మరీదాస్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగునుగాక అని పూజ పెట్టిస్తావు. ఇలా పెట్టించొచ్చా, పెట్టేయకూడదా? పెట్టించవచ్చు. ఓకే. కొంతమంది అంటారు దేవుడు సజీవులకే కానీ మృతులకి కాదయ్యా. మరి సజీవులకే దేవుడైనప్పుడు మృతుల కోసం ఎందుకు పూజ పెట్టిస్తున్నారు అని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. నేను మరలా చెబుతా, ఆయన సజీవులకే దేవుడయ్యా, మృతులకు దేవుడు కాదయ్యా. సజీవులు అనగా ఎవరు? బ్రతికి ఉన్నవారా లేక చనిపోయి పరలోకానికి చేరిన వారా? ముందు సజీవులు అంటే ఎవరు చెప్పండి? సజీవులు అనగా బ్రతికి ఉన్నవారా
లేకపోతే బ్రతికి చనిపోయి తండ్రి దగ్గరికి చేర్చబడిన వారా? బ్రతికి ఉన్నవారు అన్నవాళ్ళు చేతుల పైకి లేపండి. నేనేమంటా, మార్కులు కూడా ఏం లేదు, నేనేమన్నా. అయ్యా బ్రతికి ఉన్న మనమందరం సజీవులవే అనండి. లేదు. అయ్యా చనిపోయి తర్వాత పరలోకానికి వెళ్ళినాడు సజీవులు అన్నవాళ్ళు చేతుల పైకి లేపండి. డౌట్కి లేపకండి. వెరీ గుడ్, దించండి. ఇప్పుడు సజీవులు ఎవరు అనేది నేను చెబుతా, సరేనా? బైబిల్ ఆధారంగా చేసి బట్టి నేను చెప్తాను, మీరు దాన్ని చూసి చెప్పాలి. సజీవులు ఎవరు అనంటే ఇక్కడికి రండి, మార్కు శుభవార్తకు రండి. ఎవరైనా అడిగితే మనం చెప్పగలగాల. మార్కు శుభవార్త 12వ అధ్యాయానికి రండి. 26 చదవండి, మైకు తీసుకొని చదవండి. నేనే అబ్రహాము దేవుడను. అమ్మా, నేనే అబ్రహాము దేవుడను. నేనే అబ్రహాము దేవుడను. నేనే ఈసాకు నేనే ఈసాకు దేవుడను. నేనే యాకోబు దేవుడను. నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన ఆ. దానిని ఆ. మోషే గ్రంథమందు ఆ. మీరు చదవలేదా? ఆ. ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెబుతా వినండి. నేనే అబ్రహాము దేవుడని, నేనే ఈసాకు దేవుడని, నేను యాకోబు దేవుడు అన్నారు. ఎవరన్నారు? మండుచున్న పొదలో దేవుడు మోషేతో. అప్పటికి అబ్రహాము, ఈసాకు, యాకోబులు చనిపోయారు. చనిపోయి కూడా ఎక్కడ చేర్చబడ్డారు తెలుసా? పరలోకానికి. అయితే వీళ్ళు ఎలా తెలుసు అంటే దేవుడే స్వయంగా పలుకుతున్నారు. మండుచున్న పొద అక్కడ మోషే, నువ్వు ఎవరివయ్యా అనంటే అప్పుడు దేవుడు అంటాడు మండుచున్న పొదలో, నేనే అబ్రహాము, నేనే ఈసాకు, నేనే యాకోబు. ఈ మాట ఎందుకు అన్నాడంటే అబ్రహాము నన్ను నమ్మాడు, విశ్వాసముతో చనిపోయాడు, పరలోకానికి. ఈసాకు నన్ను నమ్మాడు, విశ్వాసముతో చనిపోయాడు, పరలోకానికి. యాకోబు నన్ను నమ్మాడు, విశ్వాసముతో చనిపోయాడు, పరలోకానికి. శారీరకంగా వాడు చనిపోయారు, ఆత్మీయంగా నా దగ్గర సజీవులు. నేను సజీవుణ్ణి, నన్ను నమ్మిన వారు కూడా మరణము తర్వాత సజీవంగా నా దగ్గరికి చేర్చబడతారు. ఇప్పుడు సజీవులు అంటే బతికున్న వాళ్ళ, చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర చేర్చబడిన వాళ్ళ? ఏమా? సరే, మీకు అర్థమయ్యేలా చెబుతా. ఇంకొకటి ఇప్పుడు కూడా చెప్పలేదు అనుకో, ఇక నేను మీకు చెప్పలేను. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. లోకా శుభవార్త తీగాకండి, చెప్పింది వినండి. మైండ్ సబ్జెక్ట్లోకి మైండ్ ఎక్కించండి, మైండ్లోకి సబ్జెక్ట్ ఎక్కించండి. సో ఫస్ట్ ఎవరు? లాజరు. తర్వాత ధనవంతుడు. లాజర్కి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేక ఒళ్ళంతా కురుపులు వచ్చాయి, కుక్కలు వచ్చి నాకే. ధనవంతుడు అన్నీ ఉన్నాయి, దేవుడు లేడు. లాజర్ దగ్గర ఏమీ లేవు, కానీ దేవుడు ఉన్నాడు. దేవుడి మీద ఆయనకి ఏముంది? 2 చనిపోయారు. ఓకే, ఈయన చనిపోయిన వెంటనే దేవుడు తన దూతలను పంపించాడు అబ్రహాము వడిలోనికి. కళ్ళెదురుగా కనపడుతుంది. ఓకేనా? సో ధనవంతుడు చనిపోయాడు, పాతాళానికి నెట్టేశారు. వీళ్ళిద్దరిలో సజీవుడు ఎవరు? లాజరు. చనిపోయి పరలోకానికి చేర్చబడిన వారు సజీవులా? బ్రతికి ఉన్నవారు సజీవులా? అమ్మా, చనిపోయిన తర్వాత పరలోకానికి చేర్చబడిన వారు. ఇప్పుడు అబ్రహాము, ఈసాకు, యాకోబు, వారితో పాటు లాజర్ గారు, వీళ్ళు పునరుత్థానం అయినట్లా కానట్లా? ఇప్పుడు ఎవరైతే ప్రభుని విశ్వసించారో వారికి పునరుత్థానం ఉందా లేదా? మనకు పునరుత్థానం ఉందా లేదా? అదిగో, ఎవరైతే నా మీద విశ్వాసం కలిగి ఉంటారో మీరు భయపడొద్దు. ఎందుకంటే అయ్యా, ఒక ఇంట్లో 7 అన్నదమ్ముళ్ళు ఉన్నారయ్యా,
ఒక స్త్రీ ఒక మొదటి అబ్బాయిని పెళ్లి చేసుకొని చనిపోయిందయ్యా. ఈ విధంగా 7 చనిపోయిందయ్యా. 7 చనిపోయిన తర్వాత మరి ఈమె పరలోకంలో ఎవరికి భార్య అవుతుంది అన్నారు. ఎందుకంటే వీళ్ళు పునరుత్థానాన్ని నమ్మలేదు కాబట్టి అలాంటి పనికి మాలిన ప్రశ్నలు వేశారు. అప్పుడు దేవుడు అంటాడు, ఈ 7 ప్రక్కన పెట్టి, అయ్యా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకి, నన్ను 7 నమ్మి ఉంటే, ఆ భార్య కూడా నమ్మి ఉంటే అబ్రహాము, ఈసాకు, యాకోబులాగా పరలోకానికి చేర్చబడతారయ్యా. ఈ రోజున మనం చదివిన వాక్యంలో కూడా మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో, కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 15:12 పౌలు గారు ఏమంటున్నారంటే, యేసు ప్రభు పునరుత్థానం అయ్యాడనే కదా మా సందేశం. అదేనా? చదువమ్మా. అమ్మ ఆగండి మధ్యలో బ్రేక్. ఇప్పుడు చెప్పండి, పునరుత్థానం ఉందా లేదా? ఉందా లేదా? అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నవాడు చెప్పకూడదామా? మీకు విషయం తెలుసా? మీరు పరలోకానికి వెళ్ళాలంటే చచ్చిపోవాలా? మళ్ళీ ఇదంటే మనకి ఏమంటే భయం. చావంటే డాక్టర్ గారు ఏమైనా పర్వాలా, ఎంత ఖర్చు అయినా పర్వాలా, మా అమ్మాయిని, ఆయన అంటాడు 24 గంటలు గడిస్తే కానీ ఎలికల మందు, పురుగుల మందు తాగినోడికి మాత్రం 3 రోజులు. నువ్వు కుప్పన దారబోసిన డాక్టర్ గారే గ్యారంటీ ఇచ్చాడా? నా దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు. నా మీద విశ్వాసంతో నువ్వు చనిపోతే నేను నీకు ఇచ్చేది పరలోకం. నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నరుడులాగా ఉండవు, దేవదూతల్లాగా ఉంటారు. మీరు సజీవుల లెక్కలోకి. ఇప్పుడు మనం చూస్తే ప్రార్థన చేస్తారు, అయ్యా మమ్మల్ని సజీవుల లెక్కలోకి చేర్చినందుకు. ఈయన బతికే ఉన్నాం, ఈయన సజీవుల లెక్కలో వేసుకున్నాడు ఆయన్ని. చాలామంది ప్రార్థన చేస్తారు, అయ్యా మమ్మల్ని సజీవుల లెక్కలోకి చేర్చినందుకు. మనం కప్పుకున్నది రక్షణ వస్త్రం. చనిపోయిన తర్వాత మనం వెళ్ళేది ఏంటిది? పరలోకం, దాని నిత్య జీవం. రక్షణ వేరు, నిత్య జీవం. రక్షణ అనగే బాప్తిజం లేదా జ్ఞానస్థానం తీసుకొని దేవునిలో నడిచేదానిని రక్షణ జీవితం అంటారు. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిన దానిని నిత్య. ఈ రెండింటికి మధ్య తేడా. చాలామంది అంటారు, అమ్మ నీకు రక్షణ లేదు, నీకు రక్షణ లేదు, నువ్వు రక్షణ పొందుకోలా అంటారు. రక్షణ పొందుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్తావన్న గ్యారెంటీ అయితే అర్థమైంది నేను చెప్పింది? చాలామంది నేను ఎగతాళి చేస్తారు, అమ్మ మీ సంఘంలో రక్షణ లేదు, మీకు రక్షణ అంటే ఏంటిది? చుట్టూరా గోడ కట్టుకోవటమా? రక్షణ అంటే ఏంటిది? సాతాను వదిలిపెట్టి దేవునిలో బతికేదాన్ని రక్షణ. అదేనా కాదా? నేను రక్షించబడ్డా అంటే పాపానికి దూరం అవటం, దేవునికి. దీని ఏమంటారు? రక్షింప. బురదలో పడిపోయిన మనల్ని దేవుడు లేపి నాతో ఉండండి ఆయన చేయి పట్టుకొని నడిచేదానిని రక్షింపబడటం. చనిపోయే వరకు నీవు ఆ రక్షణ మార్గంలో నడిస్తేనే దేవుడు నీకు ఇచ్చే బహుమానం నిత్య జీవం లేదా సజీవుల జీవితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సద్దుకయ్యులు కొంతమంది ఏం చేశారంటే, యేసు ప్రభు పునరుత్థానాన్ని నమ్మలా. మన జీవితం మరణంతోనే అంతమైపోతుంది, మరణము తర్వాత మరొక జీవితం అనేది లేదు. ఈ జీవితం తిందామా, తాగుదామా, ఎంజాయ్ అని మీతో చాలామంది అంటారు. నాతోనే ఉన్నారమ్మా, ఏముంది జీవితం, ఎప్పుడు ప్రార్థన అంటావు, ఎప్పుడు ఉపవాసం అంటావు, ఆ ప్రార్థన కూడా జీవితాన్ని ఎప్పుడు ఎంజాయ్. నేను అన్నాను, ఎంజాయ్ చేస్తా పోతా ఉంటే ఎంజాయ్మెంట్ లేకుండా నరకానికి పోతానయ్యా. ఇక్కడ ఎంజాయ్మెంట్లు మానుకుంటే అక్కడ ఎంజాయ్మెంట్ దేవుడు నాకు. నీకు ఇక్కడ ఎంజాయ్మెంట్ కావాలా, అక్కడ ఎంజాయ్మెంట్ కావాలా? స్వామి నాకు 8:30 వరకేమో కుంకుమ పువ్వు ఎంజాయ్మెంట్ కావాలి, 8:30 తర్వాత యేసయ్య ఎంజాయ్మెంట్. ఈలోపు అయిపోయింది నిత్య జీవితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? సో యేసు ప్రభు వారు పునరుత్థానం ఎందుకు అయ్యారంటే మన విశ్వాసాన్ని బలపరచటం కోసం. ఈ రోజుల్లో నేను మీకు ఇంకా చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా
అని నీ విశ్వాసాన్ని బలహీనపరిచేవారు కూడా చాలామంది ఉన్నారా లేరా? యూట్యూబ్లో చూసారా 3 మేకులు. ఎన్ని మేకులు చూడలేదా? ఈ మనం ఎందుకు చూస్తావు? జబర్దస్త్, నీ మెళ్ళో నా తాడు, నీ చెవులో నా పువ్వు, కోడలా కొడుకు పెళ్ళామా, డబుల్ కాట్ మంచం తెచ్చావా, ఫ్రిడ్జ్ తెచ్చావా, కూలర్ తెచ్చావా? నా కోడలు చెత్తి ఎన్ని తెచ్చిందో అన్నీ తెచ్చింది. పాప ఇంట్లో పెట్టింది, అత్తను మాత్రం బయటికి గెంటేసింది. ఎందుకు గెంటేసిద్దో తెలుసా? నా సామానికే స్థలం లేదు, నీకేడ పో బయటికి. ఈమెమో నా కొడుకు నా కోడలకి ఇంత పొడుగాటి జుట్టు ఉంది, కూలర్ తెచ్చింది, కుక్కర్ తెచ్చింది అంటూ ఇంట్లో నుంచి నెట్టి సరిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదా, ఎంత మంచివాళ్ళు మీరు. సో ఈ విధంగా మనం ఏ కాడికి లోకమే ఎంజాయ్మెంటే. జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. కాదండి. ఏమి తినేదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని నీవు కలత చెందకండి అని అంటున్నారు దేవుని బిడ్డలారా. నేనైతే నమ్మేది ఒకటే, ఈ జీవితంలో బ్రతికొండగా ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా కూడా మనం యేసయ్యకి సాక్షిగా నేను చనిపోయిన వెంటనే దేవదూతలు రావాలా నన్ను పరలోకానికి. నేను కోరుకునేది అదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారట ఒక తల్లి ఉందట, ఇది జరిగిన సంఘటన వినండి. ఒక తల్లి ఉందట, వాళ్ళ అమ్మ చెప్పిందంట పెద్ద కొడుక్కి, అరే జాగ్రత్త, నేను చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్తా, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అందట. చెవులో చెప్పింది ఈ మాట. ఒకటే 7 కొడుకులు అంట. ఎంతమంది? చెప్పిన వెంటనే చచ్చిపోయింది. 6 వచ్చి తగువ పెట్టుకుంటున్నారు. ఎవరితో? అమ్మ నీకు చెవులో ఏదో చెప్పింది, ఏడవ పెట్టింది, ఏంటిది చెబుతావా లేదా అని. అరే అమ్మ చెప్పింది పరలోకానికి వెళ్తానని. అమ్మ చనిపోయింది, సమాధి చేశారు. సమాధి మీద చక్కగా సున్నం కొట్టి సమాధి మీద చెక్కస్లేవో పెట్టారు. సమాధిలో ఉన్నాం అనుకుంటుందంట, యేసయ్య వస్తాడు నన్ను పైకి తీసుకెళ్తాడు అనుకుంటుందట. యేసయ్య వస్తాడు, లాజరుని తీసుకెళ్ళినట్టుగా నన్ను కూడా పైకి తీసుకెళ్తాడు అనుకుంటుంటే 3 రోజులైనా కూడా యేసయ్య రాలేదట. సమాధిలో ఉన్నామనుకుందట. 4వ రోజు లాజరుని లేపినట్టు నన్ను కూడా 4 రోజులైనా కూడా రాలేదట. కోపం వచ్చింది. యేసయ్య నీకెంత స్వార్థం, నువ్వు సజీవులకే దేవుడు అన్నావు, మృతులకి నేను చచ్చిపోయా సజీవురాలను అవటానికి అన్నాడు. ఏందమ్మా నీ బాధ? నన్ను కూడా పైకి లేపను. ఎందుకు లేపో? నన్ను 73 సంవత్సరాలు నేను బతికా, 73 ఈస్టర్లు నేను ఈస్టర్ పండగ. ఏ పండగ? ఈస్టర్ పండగ కొవ్వొత్తి ఇచ్చానా? ఈస్టర్ పండగ అట్టిపళ్ళు ఇచ్చానా? ఈస్టర్ పండగ చీర ఇచ్చానా? నన్ను ఎందుకు లేపం అని దేవుడి మీద తగ్గు పెట్టుకుందంట. అమ్మా నీ అట్టిపండు నాకొద్దు, నీ చీర నాకొద్దు, నీ కొవ్వొత్తి నాకొద్దు, మరి ఏం కావాలి? చెబుతూ ఇచ్చేవాడిని కదా. నీ బ్రతుకు నాకు కావాలమ్మా అని దేవుడు అడిగాడట. ఇదిగో తీసుకుందంట. అమ్మ ఇచ్చింది కొవ్వొత్తే, ఇచ్చింది కానుకే, ఇచ్చింది అట్టికాయలే, కానీ 100 మందికి చెప్పావమ్మా. ఇదేంటి చెప్పకూడదా? మీ సాంలో ఏం చెప్పాడు? కుడి చేత్తో చేసేది ఆయనకేమైంది? ఎడమ చేతికి. యేసయ్య నీకు తెలీదా? గుళ్ళో బండ్ల మొత్తం మీద నా పేరే. గుళ్ళో బండ్ల మీద. ఏ బండ్ల? శిలా పలక. ఆ పలకల మీద నా పేరే. మరియమ్మ 10,000 అమ్మ గుళ్ళో పలక మీద నీ పేరు ఉంది, నీ బొంద మీద పేరు లేదు. గుళ్ళో పలక మీద పేరుంది, పరలోకంలో నీ పేరు. ఇక నువ్వు నీ బతుకు. ఆమె అట్టిపళ్ళు నమ్మింది, కానుకలు నమ్మింది, ఆమె ఈ రాళ్ళ మీద పేర్లు నమ్మింది, కానీ ఇవన్నీ నన్ను పరలోకానికి చేర్చవని మాత్రం ఆమె నమ్మల. అలా నమ్మని సద్దుకయ్యులు మనలో చాలామంది ఉన్నారు. ప్రభు ఈరోజు పలుకుతుంది ఏంటంటే, ప్రార్థనకు వస్తున్నారు, మంచిదే. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఎవరు చెబుతారో చూద్దాం, సరేనా? మీరు గుడికి ఎందుకు వెళ్ళారు అని అడిగితే ఏం చెబుతారు?
ఆ మెడకాయ తేవాల, కాలర పట్టి తేవాల. యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. చదవండి, ఇప్పుడు చెప్పండి, నాకు వచ్చింది కూడా పోతుంది. యేసు ప్రభు వారు మీరు గుడికి ఎందుకు వచ్చారు అడిగితే ఏం చెబుతా? లేదు, యేసు ప్రభు వారు తీసే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నువ్వు గుడికి ఎందుకు వెళ్ళావు అని అడిగితే ఏం చెబుతారు మీరు? స్వస్థత, ఇదేగా. నేనైతే ఏం చెబుతాను తెలుసా? ఒకటే చెబుతా, అయ్యా నేను దేవుడు కోరుకునే కోరిక ఒకటే, యేసయ్యా నీ పరిచర్యలో బ్రతికినంతకాలం విశ్వాసంగా బతకాల, చనిపోయిన వెంటనే పరలోకానికి. ఇది నా దేవుడు, ఆయన మీద విశ్వాసముతో చనిపోతే నన్ను పరలోకానికి తీసుకెళ్తాడన్న విశ్వాసముతోనే నా దేవుడి దగ్గరికి నేను వెళుతున్నానని చెప్పగలగాలి. అలా చెప్పకపోతే నువ్వు గుడికి రావటం కూడా ఇది. ఏదో అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, తాలింపేస్తాడు, తిరగమాతేస్తాడు, ఇవన్నీ తీసి పక్కన పెట్టాను. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చనిపోయిన తర్వాత నా దేవుడు పునరుత్థానుడైన యేసయ్య, సజీవుడైన యేసయ్య నా ఆత్మను పరలోకానికి తీసుకెళ్తాడన్న నమ్మకం ఉంది కాబట్టే నా విశ్వాసములో స్థిరముగా నిలకడగా ఉండటం కోసం గుడికి వెళ్తున్నానని చెప్పగలిగిన వాళ్ళే నిజమైన క్రైస్తవులు. ఈరోజున అలా చెప్పే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? రాత్రి ఈస్టర్ బ్లెస్సింగ్స్కి వెళ్ళా ఒక ఇంటికి. ఫాదర్ గారు అండి, నాకండి దేవుడు ఒక వాగ్దానం ఏమిచ్చాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఇంకేమిస్తానన్నాడు? అంతే అమ్మ, కుటుంబాన్ని ఆశీర్వది ఏం చేస్తా? మంచి ఇల్లు కట్టుకుంటాం, ఏసీ పెట్టుకుంటాం, పిల్లలు చదువు, ఆ తర్వాత ఏం చేస్తాం? చచ్చిపోతాం. చచ్చిపోయినాక ఏం జరిగిద్దో మనకేమి? పిచ్చిదానా, నువ్వు చనిపోయిన తర్వాత నీకేం జరిగిద్దో నీకే. ధనవంతుడు చనిపోయిన తర్వాత తనకేం జరిగిందో ధనవంతుడికే తెలుసు, కానీ భూలోకములో ఉన్న వాళ్ళకి తెలీదు. లాజరు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో లాజర్కే తెలుసు, కానీ మార్తా మరియమ్మలకి తెలీదు. నువ్వు చనిపోయిన తర్వాత నీకేం జరిగిందో నీకే తెలుసు, కానీ బ్రతికి ఉన్న మాకు తెలీదు. గుర్తుపెట్టుకో, నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు ఇదిగో నాకులాగా మహిమ కలిగిన దేహంతో తిరిగి లేస్తావని తెలియచేయటం కోసమే ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. నీ విశ్వాసాన్ని బలపరచడం కోసం ఆయన తిరిగి లేచాడు. ఇదిగో అమ్మా, నా మీద విశ్వాసం నీకుంటే లాజరును లేపినట్టులనే, అబ్రహాము ఇస్సాకుని యాకోబుని పరలోకానికి తీసుకెళ్ళినట్టులనే, నా మీద పెద్ద బండరాయి మూసేయగా దానిని తీసేసి తిరిగి లేచినట్టులనే నేను కూడా నిన్ను లేపుతానమ్మా అని తెలియచేయటం కోసం ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. అసలు గమ్యం అది. అసలు ఏమంటారంటే మన గమ్యం అది. అదే మనం చూస్తాం. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 12వ వచనం. మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినని కదా మా సందేశం. మరి మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు. అది నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదనే కదా దాని అర్థము. మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఈరోజు మనం కూర్చోవటం కూడా వ్యర్థమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం చదువు తల్లి. 20వ వచనం. మరణమును నిద్రిస్తున్న వారు లేవనెత్తబడుదురని. మరణము నిద్రిస్తున్న వాళ్ళు ఎవరు? మనమా? అప్పటికే చనిపోయిన వాళ్ళ? ఇప్పటికే చనిపోయే. మరణమున నిద్రిస్తున్నవారు లేవనెత్తబడుదురని ధ్రువపరచుటకై క్రీస్తువు మృత్యువు నుండి లేవనెత్తబడిననుట సత్యము. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు మీకు మనకు పునరుత్థానం ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదా? అమ్మయ్య, మనం చనిపోతే పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా? ఇప్పుడు మనం ఏ మార్గంలో ఉన్నాం?
పాపపు మార్గమా, రక్షణ మార్గమా, సజీవ మార్గమా? రక్షణ మార్గం. బాప్తిజమానికి ముందు పాపపు మార్గం, బాప్తిజమం తర్వాత రక్షణ మార్గం, చనిపోయిన తర్వాత అర్థమైందా? పాపం అయిపోయింది, రక్షణ కాలంలో మనం ఉన్నాము, లేదా కృపా కాలంలో మనం ఉన్నాం. ఆయన కృపను బట్టి ఆయన పవిత్రతలో నడుస్తుంటాము. ఆ చనిపోయిన తర్వాత దేవుడు మనకిచ్చేదే రక్షణ మార్గం, అది సజీవ మార్గం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక తరువాత దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తా. అదేంటంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసముతో మరణిస్తారో వారికి దేవుడు పునరుత్థానం ఇస్తాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించినవాడు. మధ్యలో ఏదో వదిలిపెట్టావు. నన్ను విశ్వసించువాడు జీవము ఉండగా, చదవ జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేనే కాదు మార్గం అన్నారు అక్కడ. అయ్యో, మీరు ఇప్పుడే చదివారు. నేనే పునరుత్థానం, నేనే జీవం అని పలికి ఎవరైతే నా మీద విశ్వాసం కలిగి ఉంటారో, ప్రైజ్ ద లార్డ్. అయితే ఆయనను నమ్ముకొని పునరుత్థానమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? చెప్పండి ఒకళ్ళు. బైబిల్లో ఎవరు చెప్తారు సార్? లాజర్లు ఎంతమంది? ఒకళ్ళ ఇద్దరా? బైబిల్లో లాజర్లు ఎంతమంది? మీ ఊర్లో లాజర్లు కాదు. లూకా శుభవార్తలో ఒక లాజరు. ఆ లాజరు ధనవంతుడు, పేద, బెతానియా గ్రామానికి చెందిన మార్తమ్మ మరియమ్మల సోదరుడు లాజరు. సరేనా? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన వ్యక్తి సజీవులకే దేవుడని రుజువుపరచడం కోసం చెప్పింది ఎవరి గురించి? ధనవంతుడు, పేద లాజరు గురించి. ఆయన యందు విశ్వాసముతో చనిపోయిన వారందరూ మరలా తిరిగి లెగుస్తారని దృఢపరచడం కోసం చెప్పిన లాజరు బెతానియా గ్రామంలో మార్తమ్మ మరియమ్మల. తెరిచావు కళ్ళు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్తమ్మ మరియమ్మల సోదరుడు లాజరు. మీకు తెలుసు, యేసు ప్రభువారు లాజరు చనిపోయిన 4 రోజులకి యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చారు? బెతానియా గ్రామానికి వచ్చారు. ఎదురెళ్ళింది. ఎవరు వెళ్ళింది? మార్తమ్మ ఎదురెళ్ళి, అయ్యా, మీరు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు మరణించేవాడు. మీరు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు మరణించేవాడు కాదు. మీరు ఇక్కడ ఉంటే, ఎక్కడ? హృదయములో ఉంటే నాకు మరణం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయంలో దేవుడుంటే నీకు చావు లేదు. నీ హృదయంలో దేవుడుంటే నీకు మరణం లేదు. నీ హృదయంలో దేవుడుంటే నీ మీద రాళ్ళేస్తుంది అనంట, నువ్వు నవ్వుతావట. స్టెఫాను మీద రాళ్ళేస్తుంటే ఆయన ఏం చేశాడట? నవ్వాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక నువ్వు మరణించి ఉండాడు. ఇప్పుడైనా నష్టపోయిందేమీ లేదు. అయ్యా, అంతిమ దినమున పునరుత్థాన కాలములో నా సోదరుని మరలా తిరిగి లేపుతావని నాకు ఇప్పుడైనా నువ్వు అడుగు. ఎక్కడికి వెళ్ళా? అక్కడ సమాధి చేశావు. ఎవరిని? లాజరు వెలుపలికి మరణించిన లాజరును జీవంతో లేపావు, నేనే పునరుత్థానమును సత్యం జీవం.
సత్యం జీవం మార్గములు అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా నన్ను స్వస్థపరచగను త్వరగా రావయ్యా నన్ను స్వస్థపరచగను త్వరగా రావయ్యా దావీదు కుమారుడేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి దీర్ఘముగా నిట్టూర్పు విడిచి అంటే ఏడ్చి యేసయ్య అంటారు, లాజరు వెలుపలకి రా. పేరు పెట్టి పిలిచాడు. రేపు మనం చనిపోయిన తర్వాత కూడా దేవుడు మనల్ని పేరు పెట్టి పిలవాలా, గుర్తుపెట్టుకోండి. మనం చనిపోతే దేవుడు మనల్ని ఏం పెట్టి పిలవాలి? పేరు పెట్టి పిలవాలి. లాజరు వెలుపలికి రా అని అనగానే ఆయన వెలుపలికి వచ్చారు. నా ప్రశ్న, సమాధి నుండి వచ్చిన లాజరు మరలా చనిపోయాడా లేదా? చనిపోయే కాడికి మరి ఎందుకు లేపారు అమ్మా? పునరుత్థానం ఉంది అనే దానికి సూచనగా. ఓకే, నేను చెప్పింది అర్థమైందా? సమాధి దగ్గరికి వెళ్ళారు, లాజరు బయటికి రానగా ఆయన వచ్చాడు. ఆయన కాళ్ళకు చేతులు కట్లు కన్ని ఇప్పారు. ఎందుకు చేశాడంటే మార్తమ్మకి మరియమ్మకి లాజర్కి యేసయ్య అంటే చాలా ప్రేమ. వాళ్ళు యేసు మీద ఉన్న విశ్వాసం మరి దేని మీద లేదు. నా మీద విశ్వాసంతో చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతాను అని 10 మందికి తెలియచేయటం కోసం ఆయన తిరిగి లేపాడు. ఆయన్ని ఎవరిని లేపింది? సాక్ష్యంగా చెప్పటం కోసం. ఈరోజు నా కళ్ళతో చూస్తేగా నమ్మటలా తిరిగి లేపారు. అయితే ఆ తర్వాత లాజరు చనిపోయారు. చనిపోయిన లాజరు పరలోకానికి చేర్చబడ్డారు. అయితే దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసు ప్రభు మీద విశ్వాసముతో చనిపోతారో దేవుడు వారికి పునరుత్థానాన్ని ఇస్తారు అని తెలియచేయటం కోసం ఆయన 3వ రోజున తిరిగి లేచారు. మొత్తం ఎన్ని చెప్పా? 4, 5, 3? మొదటిది, యేసు ప్రభు వారు ఎందుకు తిరిగి లేచారు? మొదటిది, మరణాన్ని మనల్ని గెలిపించాడు, సాతానుని ఓడించాడు. ఇది మొదటిది. రెండవది, నేను నరుణ్ణి సజీవుడైన దేవుణ్ణి అని తెలియచేయటం కోసం ఆయన తిరిగి. మూడవది, పునరుత్థానం లేదు అన్నటువంటి వారి విశ్వాసాన్ని బలపరచటం కోసం ఆయన తిరిగి లేచాడు. నాలుగవది, ఆయన మీద విశ్వాసం కలిగి బ్రతికిన వాళ్ళకి అమ్మా నేనే పునరుత్థానం అని తెలియచేయటం కోసం ఆయన తిరిగి లేచాడు. అక్కడక్కడే తిరుగుతాం, కానీ అంత లోతుగా మనం వెళ్ళాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఈస్టర్ కాలం, ఈ పాస్కా కాలంలో నేను దేవుణ్ణి కోరుకునేది ఒకటే, దేవుడా నేను చనిపోయిన వెంటనే నన్ను పరలోకానికి తీసిపో అని మనం కోరుకోవాలి. అయ్యమ్మ నేను చనిపోయిన వెంటనే దేవా నా కోసం దేవదూతలు రావాలా, నన్ను మోసుకొని పరలోకానికి. ఇంతకన్నా ఇంకేమీ వద్దు. ఈ లోకంలో రోజులు ఎక్కువ గడిచే కొంది మనం పాపం ఎక్కువ మూటగట్టుకుంటూ ఉంటాం. నీతి, నిజాయితీ, మంచి, మర్యాద చిన్న పెద్ద లేని రోజులు ఇవి. ఈ రోజున రెండిటికి విలువ, ఒకటి డబ్బుకి, రెండవది పదవికి తప్పితే మంచి, తల్లి, తండ్రి, చిన్న పెద్ద దేనికి విలువ లేదు ఈ రోజుల్లో. ఈ లోకంలో మనం ఇలా బ్రతికే కన్నా దేవా ఇప్పుడు చనిపోతే దేవదూతలు రావాలా నన్ను పరలోకానికి, అదొక్కటి ప్రార్థన చేసుకోండి. నేను చేసుకునేది మాత్రం అదే. ప్రతిరోజు పడుకునే ముందు దేవుణ్ణి నేను కోరుకునేది ఒకటి, దేవా ఈ రేతి నేను కళ్ళు మూస్తే, గుళ్ళో కాదు
సో ఈ రేత్రి నేను కన్నుమూస్తే నన్ను పరలోకానికి చేర్చు. ఇక ఇంతకన్నా నేను దేవుణ్ణి ఏం కోరుకోను. వెండి బంగారాలు నా దగ్గర లేవయ్యా, వజ్ర వైడూర్యాలు నా దగ్గర లేవయ్యా, పేరు ప్రఖ్యాతలు కూడా నా దగ్గర లేవు. నా దగ్గర ఉంది ఒక్కటే, నీ మీద నాకున్న విశ్వాసం. నేను దేవుని కోరుకునేది కూడా అదే. ఎగతాళి చేస్తారు, మనం పేదోళం అయితే ఎగతాళి చేస్తారు, మన దగ్గర ఏమి లేకపోతే ఎగతాళి చేస్తారు, మనం చూసి నవ్వుతారు. ఎంత ప్రార్థన చేస్తామో అంత చులకన చేసి నవ్వుతారు, ఎంత దేవుణ్ణి ప్రేమిస్తామో అంత ఎగతాళి చేస్తారు, ఎంత దేవుడి దగ్గర అవుతామో అంత లోకం మన మీద రాళ్ళు వేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత వేసినా నువ్వు కోరుకోవాల్సింది ఒకటే, దేవుడా నేను చనిపోతే నన్ను పరలోకానికి ఏంటిదమ్మా చెప్పండి, ఏంటిది? నువ్వు కాదు, మనం చనిపోతే ఎక్కడ చేర్చాలా? ఒకవేళ పరలోకానికి వెళ్ళలేదనుకోండి, ఇంతకాలం మనం చేసిన ప్రార్థన వ్యర్థం, ఉపవాస ప్రార్థన సమయము వ్యర్థం చేసుకోకండి. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు, మనకు కూడా ఇస్తాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున శిరమును వంచుడి గీతం పాడుకుందాం. శిరమును వంచుడి వినయము తోడా నీ మాయాద్భుత భగవానికి శిరమును వంచుడి వినయము తోడా నూతనారా ప్రజ్వలింప గోప్తము నిందు పొందము చేంద్రయము గ్రహించగలుగున విశ్వాసమేగా దైవరహస్యం. శ్రీరాములు వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునాథుడ పరమ పవిత్ర శ్రీతో సాక్షి యుగ యుగములకు స్తుతి కలుగు. శ్రీరాములు వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి, ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితివే. ఈ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితము మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. అందరూ మోకరించుదాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. అందరూ కూర్చుందాం. పూజలు చదవబడతాయి. ఆపి